మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. రాజమండ్రిలో సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి ఒక మెడికో స్టూడెంట్ మీద యాక్సిడెంట్ అటాక్ జరిగినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ముఖ్యంగా విచారణ తీరు కానీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా చాలా ఆవేదన కలిగిస్తున్నాయంటూ ప్రియాంకకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ సన్నిహితులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక మోరల్ సపోర్ట్ కూడా లేదు అనేటువంటి ఆవేదన ఆ కుటుంబంలో కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, లోకల్ ఎమ్మెల్యే కూడా ఏం చెప్తున్నారంటే, వెంటనే ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళని అరెస్ట్ చేశాము, కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేసాము, కోర్టు కూడా రిమాండ్ వేసింది, ప్రజెంట్ వాళ్ళు జైల్లో ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడాము, తండ్రి గారితో కూడా మాట్లాడాము, సో ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక్కడెక్కడా కూడా ఇది హత్య కాదు, హత్యా ప్రయత్నం అసలే కాదు, ఇది హిట్ అండ్ రన్ మాత్రమే అనేటువంటి మాటలు ఆయన చెప్తున్నారు. సో తండ్రిగా ఆయన మాటలు కూడా విన్నాం. మీరు కుటుంబ సభ్యులుగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రియాంకకు మీరు ఏమవుతారు? సార్ నేను ప్రియాంకకు తమ్ముడిని అవుతా సార్. సార్ మాకు ఈ కేసు పైన స్టార్టింగ్ నుంచే అనుమానాలు ఉన్నాయి సార్. రీజన్ ఏమంటే సార్, 3వ తారీఖు ఇన్సిడెంట్ జరుగుతుంది సార్ నైట్. 4వ తారీఖు మాకు కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి మార్నింగ్ 1 o'clockకి కంప్లైంట్ రిజిస్టర్ అయినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో ఇచ్చిండ్రు. తర్వాత మార్నింగ్ 5వ తారీఖు లోకల్ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇస్తాడు దట్ మేము పోలీసులు కన్ఫైన్ చేసిండ్రు దట్ ఇది హిట్ అండ్ రన్ కేసు మాత్రమే, ఇందులో ఎటువంటి వాంటెడ్ లేదు, ఇంటెన్షన్ ఏం లేదు అని చెప్పేసి. సార్ ఘటన జరిగిన 24 గంటలు కాకముందుకే ఎమ్మెల్యే గారు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు సార్? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాజమహేంద్రవరంలో అసలు ఇటువంటి ఘటనలే జరగవు, అంత ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి మాట్లాడితే, సార్ మీరు ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే సార్ అక్కడ ఇంటెన్షన్గానే 3 సార్లు జరిగింది సార్, ఒక్కసారి జరగలేదు. ఒకసారి వచ్చిండు, డ్యాష్ ఇచ్చిండు, తర్వాత మళ్ళీ 2వసారి సేమ్, ఇంకా 3వసారి కంప్లీట్గా మంచి పైన ఎక్కించి వెళ్ళిపోయింది సార్. ఇది మామూలుగా మనం ఒక వ్యక్తికి తగిలితేనే వెంటనే రెస్పాండ్ అవుతాం సార్. ఏంటిది అని అంటే, సరే సారీ తెలియక జరిగింది ఏదో చెప్తాం సార్. ఇది ఇంత వాంటెడ్గా కనిపిస్తుంటే సార్ 125B సెక్షన్ ఎట్లా పెట్టాలని చెప్పేసి మీకు అనిపించింది సార్? నాకు తెలియక అడుగుతున్నా సార్. ఇది హిట్ అండ్ రన్ కేసు ఏ విధంగా అవుతుంది సార్? అక్కడ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. అక్కడ వాళ్ళు ఇంటాక్సికేట్ అయినారా, ఇంకోటి అయినారా, మాల్ లోపలికి పంపించిందా లేదా అన్నది పక్కన పెడితే సార్, అది అవుట్ మాత్రమే వీడియో ఉంది, ఇన్ వీడియో ఎందుకు లేదు సార్? వాళ్ళు లోపలికి ఏ టైంకి వచ్చిండ్రు, లోపల గొడవ జరిగింది సిబ్బందితో అంటారు, గొడవ జరిగిన ఫుటేజ్ ఎక్కడిది సార్? వాళ్ళు లోపలికి వచ్చిన టైమింగ్ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఊకే బయటికి వెళ్ళే ఆ ఒక్క వీడియోనే. తర్వాత ఆ అబ్బాయి ఎవరైతే బైక్ నడిపిండో సార్, బైక్ సీజ్ చేసిండ్రు, పొద్దున వెహికల్ కూడా దొరుకుతుంది సార్. సార్ బైక్కి నెంబర్ ప్లేట్ ఉంటుంది సార్, సీజ్ చేసిన కార్కి మాత్రం నెంబర్ ప్లేట్ ఉండదు సార్. ఎక్కడికి వెళ్తారు సార్? మీరు ఏం చేయాలనుకున్నారు సార్? నంబర్ ప్లేట్ తీసేసి అంటే నిందితుల్ని కాపాడదామని చెప్పేసి అనుకుంటున్నారా సార్? ఇది నంబర్ ప్లేట్ తీయడము, మార్నింగ్ హిట్ అండ్ రన్ అని చెప్పేసి పోలీసులు డిక్లేర్ చేసినారు, ఇందులో ఏం జరగలేదని ఎమ్మెల్యే గారు చెప్పడము సార్, ఇవన్నీ ఏమనుకోవాలి సార్? సిరీస్ ఆఫ్ యాక్షన్లు జరిగినాయని చెప్పేసి మాకు అనుమానం రాదా సార్? రెండోది, గవర్నమెంట్ మేము అండగా ఉన్నామని చెప్పేసి అని అంటున్నాం సార్. సార్ గవర్నమెంట్ అండగా నిజంగానే ఉంటే సార్, సార్ మాకు మీ అండ నిజంగానే కావాలి. మేము ఇప్పుడు ఆ పొజిషన్కి ఉన్నాం సార్. ఏం చేయగలుగుతాం సార్? మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుక్కోవడం తప్ప. ఇంత పెద్ద ఘటన జరిగితే, ఇంత పెద్ద బాధ జరిగితే సార్, 28 ఏళ్ళ కష్టం సార్ ఆ అమ్మాయిది. 28 ఏళ్ళ కష్టం సార్, ఒక్క రోజు 2 రోజులు కాదు సార్. సార్ ఆ తల్లి లోపల బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి సార్. 2 రోజుల నుంచి ఆమె అన్నం తినక 2 సార్లు ఫిట్స్ వచ్చినాయి సార్ ఆమెకు. ఆమె లోపల అడ్మిట్ అయ్యి ఉంది. ఆ తల్లి బాధ ఎవరికి అర్థమవుతుంది సార్? సరే గవర్నమెంట్ అండగానే నిజంగానే ఉంటే సార్, గవర్నమెంట్ నుంచి విద్యాశాఖ మంత్రి మాట్లాడ్డా సార్? విద్యాశాఖ మంత్రి అసలు కనీసం ఒక ట్వీట్ పెట్టాడా సార్? సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సార్ ప్లీజ్ రెస్పాండ్ ఇప్పటికైనా సార్. వీళ్ళంతా చేనేత కుటుంబం నుంచి వచ్చిన చిన్న పిల్లలు సార్. సార్ మొన్ననే జరిగింది సార్ చేనేత దినోత్సవం సార్. కనీసం అక్కడికైనా చేనేత సామాజిక వర్గానికి చెందిన ఒక డాక్టర్ ప్రియాంక గారు అంత దూరం వెళ్తే సార్, మా ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఇట్లా జరిగితే సార్, ఇన్ని రోజులు మేము ఒక డాక్టర్ మా ఫ్యామిలీ నుంచి వస్తుంది అని చెప్పేసి మేము సంతోషపడితే సార్, ఈలోపు ఈ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని కూడా చాలా చిన్న ఇన్సిడెంట్గా తీసి అవతల పడేస్తే సార్, చంద్రబాబు నాయుడు సార్, సార్ మీరన్నా రెస్పాండ్ అవ్వండి సార్. సార్ మీరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరు సార్? సార్ ఎంతమంది నన్ను అడగాలి సార్? సార్ లోకేష్ గారు రెస్పాండ్ అవ్వరు. తర్వాత హోమ్ మినిస్టర్ అడుగుతా, మేడం మీరు కూడా మహిళ మేడం, ఇక్కడ పడింది కూడా ఒక మహిళ మేడం, మేడం ఆమె డాక్టర్ మేడం, ఒకరికి వైద్యం చేయాల్సిన ఆమె వైద్యం కోసం దండలాడుతుంది మేడం లోపల. ఇంతకంటే మేము ఏం చెప్పగలుగుతాం మేడం? ఇందులో సెక్షన్స్ కూడా సార్ 2 సెక్షన్స్ పెట్టినారు. మేము ఆల్టరేషన్ చేసి తర్వాత 308 యాడ్ చేసినామన్నారు. ఎక్కడుంది సార్? ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఉన్నాయి 2 సెక్షన్లు సార్. 135B ఒకటి ఉంది, 135B ఒకటి ఉంది సార్. తర్వాత 110 ఉంది సార్. ఈ 2 సెక్షన్లు సరిపోతాయా సార్ వాళ్ళకి శిక్ష పడడానికి?
సార్ రిమాండ్ అన్నది కామన్ సార్. అరెస్ట్ చేసిన తర్వాత అంటే ఏ సెక్షన్స్ పెట్టాలంటారు మీరు? సార్ కనీసం సార్ అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే అక్కడ ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉంది, ఇంటెన్షన్ తోటే చేసినారు సార్. కనీసము 105 అన్న అప్లికబుల్ చేయరా సార్? అట్లీస్ట్ మినిమం 10 years అన్న చేయరా సార్? సార్ 7 years లోపు మీరు అన్ని శిక్షలు పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు సార్? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిద్దాం అనుకున్నారా సార్? రిమాండ్ అన్నది కామన్ సార్. 14 రోజుల రిమాండ్ అందరికి ఇస్తారు సార్. ఆ కేసు ఎంత ప్రొజెక్ట్ అయ్యింది, ఆ అమ్మాయి ఎంత బాధపడింది, అక్కడ ఏ ఇన్సిడెంట్ ఏం జరిగింది సార్, వాళ్ళని కాపాడడం కోసం మీరు వీక్ సెక్షన్లు పెట్టి కేసు క్లోజ్ చేస్తారా సార్? సార్ 2 రోజులు ఘటన జరిగిన 2 రోజుల వరకు దీనిపైన ఎవరు స్పందించలేదు సార్. కనీసం ఒక హెడ్లైన్ లేదు సార్. మేము ఈ రోజు ఇంత దండలాడి ఆ తల్లి ఆ బాధ చూసి ఇంతమంది వచ్చి మీ మీడియా వాళ్ళు సార్ నిజంగా చెప్పాలి సార్, మీ మీడియాకి మాత్రం చేతులు ఎత్తి దండం పెడుతున్నాం సార్. సార్ మీరు ప్రొజెక్ట్ చేయడం వల్లనే ఈ ఇష్యూ ఇంత దూరం వచ్చింది సార్. గవర్నమెంట్కి ఇప్పుడైనా చలనం వచ్చి సార్ ప్లీజ్ రెస్పాన్స్ సార్. కళ్యాణ్ గారు కనీసం మీరన్నా వచ్చి ఒకసారి పరామర్శించండి సార్, మాట్లాడండి సార్. ఆ తల్లికి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి సార్. అనిత గారు మీరు మహిళగా ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ప్లీజ్ మేడం రాండి, ఒకసారి వచ్చి కలిసి వెళ్ళిపోండి సార్. చంద్రబాబు నాయుడు సార్ మీరు కూడా హైదరాబాద్లోనే ఉంటారు, వారానికి ఒకసారి వస్తూనే ఉంటారు సార్. పక్కకే సార్ సికింద్రాబాద్ కిమ్స్, ఒకసారి వచ్చి పరామర్శించాలని సార్. ఇంకెంతకంటే ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడలేదండి ఇప్పటి వరకు, మీతో ఎవరు మాట్లాడలేదు? ఎవరు మాట్లాడారు సార్? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎవరు మమ్మల్ని వచ్చి కలిసింది లేదు సార్. ఎమ్మెల్యే ఫోన్ చేశారంటున్నారు కదా. ఉదయం ఫోన్ చేసి మేము ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అన్నారు, మేము వస్తామన్నారు. ఇంతవరకు ఎవరు రాలేదు సార్. అన్నారు వస్తారని మేము ఆశ పెట్టుకున్నాం, ఎదురు చూస్తున్నాం, కానీ ఎవరు రావట్లేదు సార్. నిజంగా ఒక చేనేత కుటుంబం నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ అందరు చూడండి, అందరు బంధువులు. అంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒక డాక్టర్ ప్రొఫెషనల్గా బయటకు వచ్చి మా కుటుంబం పేరుని ఎక్కడికో తీసుకువెళ్తుంది అనేటువంటి కళలు వాళ్ళందరి కళ్ళల్లో ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు, అంటే 4 days బ్యాక్ వరకు. కానీ ఇవాళ అదే కుటుంబానికి సంబంధించిన ప్రియాంక చావు బతుకుల మధ్య కొనవు విపురుతో కొట్టుమిట్టాడడం, దానికంటే కూడా ఆ కేసు తర్వాత జరిగినటువంటి పరిస్థితులు వీళ్ళందరినీ ఎంతో బాధకు గురిచేస్తున్నాయి. మరికొంతమందితో మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే స్ట్రైట్గా మీరేం అడగదలుచుకున్నారు? యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీరేం మాట్లాడదలుచుకున్నారు గవర్నమెంట్? అంటే సార్ ఇక్కడ మేము ఒక మీడియా ఛానల్లో చూడడం జరిగింది. ఈ కేసు ఇన్సిడెంట్ అయిన తర్వాత సార్ 3rd ఇన్సిడెంట్ అయింది. అయినప్పుడు 4th ఏదో కేసు తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడం 6వ తారీఖు అయింది సార్. ఈడ బాగా గ్యాప్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే సార్, మీ మీడియా ఛానల్లోనే ఒక మీడియా ఛానల్లో చూసాము, ఒక్కొక్క మనిషికి 10 లక్షల చొప్పున వంచి ఈ కేసుని పక్కదారి పట్టించే విధంగా, బయటికి రాకుండా కప్పిపుచ్చే విధంగా ప్రయత్నించారని చూడడం జరిగింది. ఇంకొకటి తెలిసింది ఏంటంటే సార్, నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి మాజీ సర్పంచ్ అని, ఇంకా రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ తాలూకు బంధువులని, రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయని, ఇవన్నిటితోటి కొంచెం వ్యవస్థని ప్రభావితం చేసి మేనేజ్ చేస్తున్నారని మాకు తెలిసింది సార్. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే సార్, మేము అక్కడి నుంచి తీసుకొని ఈ ట్రీట్మెంట్లో ప్రాణాలు దక్కించుకునే పనిలోనే ఉంటాం తప్ప అక్కడ కేసు వెంట పిఎస్లో వెళ్ళైతే కూర్చోలేం కదా సార్. ఫస్ట్ మాకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి, ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ వెళ్ళైతే కూర్చోలేం సార్. కాకపోతే ఒక్కొక్కటి మేము చూసే కొద్దీ వ్యవస్థ పైన, ప్రభుత్వం పైన రోజు రోజుకి నమ్మకం అనేది సన్నబడుతుంది సార్. ప్రభుత్వం కఠినంగా వాళ్ళని శిక్షించే విధంగా సెక్షన్స్ కూడా పెడితే బాగుండేది సార్. అట్లీస్ట్ ఇదైతే మా దృష్టిలో అయితే ఇది మర్డర్ కేసే సార్. ఇది ఎవరిని చూసినా ఆ వీడియో ఫుటేజ్ చూస్తే హిట్ అండ్ రన్ లాంటి కేసు పెట్టడం అంటే, ఎమ్మెల్యే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అంటే హిట్ చేసి రన్ కావడం లేదు సార్. అక్కడ ఒకసారి గుద్దాడు, బ్రేక్ వేసాడు, చూశాడు, అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది, మళ్ళీ గుద్దాడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు వీళ్ళు, మళ్ళీ ఆగాడు, 3rd టైం గుద్దేసి వెళ్ళాడంటే ఇది ప్యూర్లీ ఇది మర్డర్ కేసే సార్. అలాంటి కఠినమైన సెక్షన్లు పెట్టి ఏదో స్టేషన్ బెయిల్ తీసుకొని రిమాండ్ అయిపోయిన తర్వాత స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళిపోయేటువంటి సెక్షన్లు పెట్టకుండా సార్, హోమ్ డిపార్ట్మెంట్ పర్టికులర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ దీన్ని ఒక మర్డర్ కేసుగా, అటెంప్ట్ టు మర్డర్గా చూసి కఠినమైన శిక్ష పడేటట్లు చూసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ చేస్తే బాగుంటుంది సార్. వ్యవస్థ పైన నమ్మకం వస్తుంది, ప్రభుత్వం పైన. ఇంకొకటి సార్, ప్రభుత్వం కూడా అండదండలుగా ఉండాలి సార్. ఇంత పెద్ద ఇన్సిడెంట్, ఒక డాక్టర్ వృత్తి ఎంతోమంది ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉంది, అక్కడ ఒక హోమ్ మినిస్టర్ మహిళనే ఉంది, ఎవరిది రెస్పాన్స్ లేదు సార్. ప్రభుత్వం అండ అంటే కనీసం ఒక హాస్పిటల్కి వాళ్ళు ఒక అఫీషియల్ రిప్రజెంటేటివ్ వచ్చాక కలవాలి. అట్లీస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఒక అఫీషియల్గా ఒక నోటో, ఒక మెయిలో వాళ్ళ తరపు నుంచి ఒక కరస్పాండెన్స్ పంపించాలి సార్.
మెరుగైన ట్రీట్మెంట్ అందించండి, మేము నిలబడతాం, భరోసా ఇవ్వడం అనేది. భరోసా ఇస్తున్నాము ప్రభుత్వం తరపు నుంచి, మీరు మెరుగైన వైద్యం అందించండి, మేము ఉన్నాము అలాంటి స్టేట్మెంట్ కూడా లేదు సార్. మేము అడిగాము, మేము హాస్పిటల్ మేనేజ్మెంట్ని అడిగాం సార్, మీకు ఎలాంటిదైనా ప్రభుత్వం నుంచి ఉందా అంటే ఏమీ లేదు సార్, మేము మాట్లాడడం తప్ప ఏమీ లేదు సార్. అంటే మా ఆశ ఏంటంటే సార్, మెరుగైన వైద్య సహాయం అనేది ఒక ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు సార్, ఒక ప్రభుత్వం నుంచి ఇన్వాల్వ్ అయ్యి ఒక మెసేజ్ వెళ్తే ఆ సీరియస్నెస్ వేరుంటుంది సార్ ట్రీట్మెంట్ అందించడంలో. కానీ ఇలాంటిది ఉంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఫైనాన్షియల్గా అయినా సరే సార్ ప్రభుత్వం అనుకొని సపోర్ట్ చేస్తే బాగుండేది. ఎలాంటివి లేవు, మెసేజ్లు లేవు, ఏమీ లేవు సార్. ఎంతవరకు మీడియానే దీన్ని బాగా హైలైట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి సార్, ఇప్పటికైనా అంటే ఏ ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ లైవ్లో స్పందించినట్లు ఆడియో వీడియో ఫుటేజ్ అయితే ఎక్కడ బయటలో చూడలేదు సార్. ఓన్లీ ఏదో స్పందించినట్లు స్క్రోలింగ్లు ఎక్కడో వచ్చాయి తప్ప. ఇంకోటి నిందితుడిని కూడా కాపాడేటట్లు వ్యవహరించకుండా సార్, అంటే వ్యవస్థ పైన నమ్మకం పోకుండా సార్ కఠినమైన సెక్షన్లో అమలు చేస్తే బాగుంటుంది సార్. సార్ ఇంకోటి సార్, ఇక్కడ స్టేట్మెంట్లో ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అక్కడ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే రాస్తారో అక్కడ స్టేట్మెంటు, ఆ బండి నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎంత సింపుల్గా చెప్తున్నాడంటే, జస్ట్ అది కనీసం 3 సార్లు మా పైన హిట్ జరిగింది, 3 సార్లు మా పైన అటాక్ చేసిండ్రు కార్ తోటి అన్న ఎక్కడ మెన్షన్ చేయకుండా సింపుల్గా ఒక్క స్టేట్మెంట్ తోటి క్లోజ్ చేసింది సార్. ఆ అబ్బాయి ఆయన ఆరన్ కొట్టలేదు, కార్ వచ్చింది మమ్మల్ని గుద్దేసింది సార్. ఈ ఒక్క స్టేట్మెంట్ సరిపోతుందా సార్? అంటే మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అంటే ఆ అబ్బాయిని ఏమన్నా మ్యానిపులేట్ చేశారని, ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అన్న అనుమానాలు క్లియర్ గా తెలుస్తున్నాయి సార్. ఒకవేళ రైట్ తండ్రి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, సో ఎక్కడైతే రాజమండ్రికి సంబంధించినటువంటి మెడికో మీద జరిగినటువంటి యాక్సిడెంట్ అటాక్లో 2 వ్యక్తులు అంటే ప్రియాంకతో పాటు తన కో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను బండి డ్రైవ్ చేస్తున్నారు, వెనక ప్రియాంక కూర్చోంది. అయితే ఈ కేసులో ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసే టైంలో సహ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకం, అదే మెయిన్ ఎవిడెన్స్ అవుతుంది. అయితే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఇవాళ ప్రియాంక కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అనుమానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఆ అబ్బాయిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి జరిగిన వాస్తవాన్ని కప్పిపెట్టే ప్రయత్నం జరిగిందని నా అనుమానం సార్. అంటే ఏం కప్పిపెట్టారు? అబ్బాయి మామూలుగా జరిగిన ఇన్సిడెంట్ ని పూర్తిగా పిన్ టు పిన్ చెప్పలేదనేటువంటి డౌట్ ఉంది. అవును సార్, పిన్ టు పిన్ చెప్పకుండా అది ఇంటెన్షనల్గా జరిగింది అనేది చెప్పకుండా ఏదో అలా తగిలింది అన్నట్టుగా రాపించుకున్నారు సార్. అంటే అబ్బాయిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారని అనుమానం? అవును సార్, అబ్బాయిని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే అంత సింపుల్గా రాసినారు అనేది మా అనుమానం. మీరు మాట్లాడారు ఆ అబ్బాయితో? మీరు మాట్లాడారు? పోయిన రోజు మాతో కలిశాడు, మాతో ఉన్నాడు, కానీ ఎఫ్ఐఆర్లో ఏం రాసినారో ఆ రోజు అయితే మాకు తెలియదు సార్. మీకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పింది ఒకటి, కానీ ఎఫ్ఐఆర్లో అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇంకోటి ఉందా? మీకేం చెప్పాడు? స్టేట్మెంట్లో ఏం చెప్పాడు? అక్కడ జరిగిన దారుణము ఫుటేజెస్ ఉన్నాయి, ఇలా హిట్ చేశారు, మీదికి ఎక్కించారని చెప్పాడు. తీరా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత చూస్తే దాంట్లో ఏం రాసినాడు, అది ఇంగ్లీష్లో రాసినారు సార్. హారన్ కొట్టనందుకు జరగలేకపోయినాము, అందుకే గుద్ది వెళ్ళిపోయినారంటే ఇది సరిపోతుందా సార్? హారన్ కొట్టకుంటే మనుషుల్ని చంపి వెళ్ళిపోతారా సార్ ఎక్కడైనా? ఇది సరిపోతుందా సార్? అది ఆ అబ్బాయిని కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు మాకు అనుమానం ఉంది సార్. అంటే మీ డౌట్ ఆ అబ్బాయిని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలంటారా? వాస్తవంగా అది వాస్తవం చెప్పడానికి ఆ అబ్బాయిని భయపెట్టినారని చెప్పి మాకు అనుమానం ఉంది సార్. సో తను బాధపడడం కానీ అట్లా మీతో మాట్లాడినప్పుడు కానీ ఇంటెన్షనల్ గా జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాడు. సో ఇలా 3 సార్లు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యే లోపల ఆ అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది మా అనుమానం ఉంది సార్. ఈ విషయాన్ని మీరు డిపార్ట్మెంట్కి చెప్పారా? పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? ఎఫ్ఐఆర్ ఈ రోజే కాపీ పెట్టమని చెప్పి అడిగినాం సార్. ఆ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అది చూసిన తర్వాత మాకు ఈ అనుమానాలు కలిగినాయి సార్. మీకు సీసీటీవీ ఫుటేజ్ చూపించారా? మీరు చూసారా? అంటే మాకు సీసీటీవీ ఫుటేజ్ న్యూస్ ఛానల్ చేతికి ఇవ్వలేదు, ఉన్నాయన్నారు. అది మేము ఛానల్స్ ద్వారా న్యూస్ ద్వారా ఫుటేజెస్ పెట్టారు కదా, అది చూసినాం సార్. అది చూసిన తర్వాత జరిగిన సంఘటన వేరు, ఈ అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రమాదం ఏదో సింపుల్గా అట్లా వచ్చి తగిలినందుకు అట్లా తగిలించిపోయినారు అన్నట్టుగా రాసి ఉంది సార్ ఎఫ్ఐఆర్లో. కాబట్టి ఆ పిల్లల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అనేది మాకు తెలిసిపోతుంది సార్. సో అన్ని రకాలుగా మీకు అన్యాయం జరుగుతుంది? అన్ని రకాలుగా మాకు అన్యాయం చేయడానికి వీళ్ళంతా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించినారు అనేది ఖచ్చితంగా మాకు అర్థమైంది సార్ ఇప్పుడు.
మీకేంటి, మీకున్న అనుమానం ఏంటి? అంటే అబ్బాయి ఒక మాట ముందు మాట్లాడాడు, తర్వాత ఇంకో మాట మాట్లాడారని వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. యాజ్ ఏ బ్రదర్గా మీరే సార్ ఇందులో నిజం ఉంది సార్. ఎందుకంటే ఆ అబ్బాయి ముందు చెప్పిన స్టేట్మెంట్ ఒకటి సార్. ఎందుకంటే ఆ గొడవలో ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బండి నడుపుతున్నదే ఆ అబ్బాయి. తర్వాత రిమాండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈరోజు తీసుకొని చూస్తే అందులో అంత చిన్న సెంటెన్స్ తోటి ఆ ఇన్సిడెంట్ని కవర్ చేసిండు సార్. ఆ సెంటెన్స్ తోటే వాళ్ళు 125B అన్నది అప్లికబుల్ చేసినారు. అంతే తప్ప ఎక్కడ కూడా అక్కడ 3 times హిట్ జరిగింది మా పైన, మూడోసారి బైక్ కార్ ఎక్కించిండు తలపైన అన్నది ఎక్కడ కూడా అక్కడ రాయలేదు అని అంటే దాని అర్థం ఏంటి సార్? అక్కడ నుంచి కేసుని మిస్లీడ్ చేయాలి. ఇంకా మిస్లీడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ మాకు? అందుకే మేము కూడా కౌంటర్గా అతని మీద కేసు ఫైల్ చేసి తర్వాత మేము కూడా ఎవిడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మేము ఫర్దర్గా ఖచ్చితంగా దీనిపైన పోరాడతాం సార్. బ్యాక్ స్టెప్ వేసే ప్రశ్నే లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత వెనకడుగు వేసే ప్రశ్నే లేదు సార్. ఎందుకంటే అక్కడ మాకు అమ్మాయి ఉంటుందో లేదో కూడా మాకు తెలియని పరిస్థితి సార్. క్రిటికల్గానే ఉంది సార్. అమ్మాయి ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉంది. బ్రతికే అవకాశాలు ఏమి రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి సార్. మేమైతే ఈ న్యాయ పోరాటం కొరకు ఖచ్చితంగా పోరాడతాం సార్. వాస్తవంగా జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేంత వరకు, వాళ్ళకి శిక్ష పడే వరకు మేము పోరాడతాం సార్. అలాగే ప్రియాంక బ్రదర్ ఒక మాట అంటున్నారు, అబ్బాయి మీద కూడా అవసరమైతే కేసు పెడతామంటున్నారు. నిజంగా అంత డేర్ స్టెప్ వేయడానికి రెడీగా ఉన్నారు? అంటే సార్ అక్కడ జరిగిన వాస్తవాన్ని ఆయనతో చెప్పనివ్వకుండా మేనేజ్ చేసినారు, ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అనేది మాకు అర్థమవుతుంది సార్. కానీ అబ్బాయి కూడా ఇంటెన్షనల్గా అలా చేశాడా అనడానికి మరి అది వాస్తవాలు బయటకు రావాలంట, వాస్తవాలు బయటికి రావాలి సార్. కానీ జరిగిన దానికి ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ పని చేసిందని, వాళ్ళు అలా చేశారని మాకు అర్థమైంది సార్. సో ఇది ప్రియాంక కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో కుటుంబ సభ్యులు, ప్రియాంక తండ్రి, వాళ్ళ సోదరుడు, అలాగే ఇతర కుటుంబ సభ్యులు అయితే కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రియాంక ఎవరితో అయితే సినిమాకు వెళ్ళి తిరిగి బైక్ మీద వస్తున్నటువంటి క్రమంలో, ముఖ్యంగా ఆ స్కూటర్ని నడుపుతున్నటువంటి సహ విద్యార్థి ఎవరున్నారో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది చాలా కీలకమైనటువంటి సాక్ష్యంగా మారుతుంది. కానీ చాలా సింపుల్గా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్లే ఇవాళ సెక్షన్స్ అన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి అతని మీద కూడా అవసరమైతే కేసు పెడతామనేటువంటి ఆవేదనను, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది కుటుంబ సభ్యులు. సో ప్రియాంకకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అనేక మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా ఒక వైద్య విద్యార్థిని మీద జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. ఆ ప్రస్తుతం అమ్మాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కొన ఊపిరితో ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రభుత్వం దీన్ని ఏ విధంగా టేకప్ చేస్తుంది, ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకొని మరిన్ని వాస్తవాలు బయటకు రావడానికి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉందో లేదో వేచి చూద్దాం.